ఆదర్శానికి మారుపేరు, ప్రేమతత్వానికి చిరునామా, ఆకాశమంత సహనం, నిఖార్సైన భారతీయతకు వీలునామా శ్రీరాముడు. సంక్షేమరాజ్య స్ఫూర్తి, కుటుంబం కాదు సమాజం కోసమే బతకాలని చెప్పిన సాహసి, అబద్ధం తెలియదు, కపటం ఎరుగడు, అయోధ్యను ఏలిన ధీరుడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సూచించిన సుగుణాలు ఎన్నో ఎన్నెన్నో. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రుడు మానవావతారంలో భూమిపై చూపించిన మార్గం, బోధనలు నేటికీ మనకు శ్రీరామరక్ష. శ్రీరాముడు కష్టాలను ఎదుర్కొన్న తీరు, సమస్యలకు చూపించిన పరిష్కారాలు, నేర్పు, ఓర్పు ఇలా ఒకటేంటి మానవాళిని జాగృతం చేసేలా అనునిత్యం చూపించిన తోవ మనందరికీ ఆదర్శం. శ్రీరాముడు గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. లీలలు అన్నీ ఇన్నీ కావు. భూమిపై చేసిన ఎన్నెన్నో అంశాలు మనల్ని ఎప్పుడూ సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుంటాయి. దేవుడే మానవుడైతే ఏం చేయొచ్చో చేసి చూపించిన అద్భుతాలు మన కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. ప్రతి నిత్యం శ్రీరామచంద్రుడి గాథలు, రామాయణ కర్తవ్య బోధ మనకు స్ఫురిస్తూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రామాయణం ఎన్నో యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా, జీవన విధానంగా ఉందంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. రామాయణ బోధనలు, చూపించే మార్గం మనిషికి జీవితకాలానికి సరిపోతాయి. ఇప్పుడు మనల్ని నిత్యం ప్రభావితం చేస్తున్న రాజకీయ శక్తులు, కార్పొరేట్ యుక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఒక్కటేంటి అన్నీ కూడా ధర్మం ముందు తలవంచాల్సిందేనని మనకు ఆనాడే శ్రీరామచంద్రుడు చాటాడు. భూమిపై శ్రీరాముడు జన్మించిన దగ్గర్నుంచి ఉద్భవించిన పాత్రల గొప్పతనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనకు కళ్లకు కడుతూనే ఉంటాయి. మనతోనే ఉంటూ, మన చుట్టూ తిరుగుతూ మనల్ని వంచించేవారు, దెబ్బతీసేవారు, కుట్రలు చేసేవారు ఇలా ఒక్కరేంటి అన్ని రకాల పాత్రలను మనకు ఆనాడే రామాయణం చాటి చూపించింది. దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి పాత్రలు ఈరోజు ఉన్న ఎన్నో అంశాలను ఆనాడే మనకు పరిచయం చేశాయి. మందర రాజకీయం నేటి రాజకీయాలకు ఏమాత్రం తక్కువ కాదంటే నమ్మాల్సిందే. ఈర్ష్య, అసూయ, ద్వేషం మనిషిని ఏ విధంగా దహించివేస్తాయో 100 ఏళ్ల క్రితమే మందర మాటలు విన్న కైకేయి రూపంలో మనం చూశాం. అంతిమంగా గెలిచేది న్యాయమేనని, సనాతన ధర్మానికి ఉన్న పవర్ను నాడు శ్రీరామచంద్రుడు చాటాడు. పిల్లలు పుట్టకపోవడం, పుత్రకామేష్టి యాగం నిర్వహించటం, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు జన్మించడం, పెరిగి పెద్దవడం, ఆ తర్వాత జరిగిన పార్శ్వాలన్నీ మనకు తెలిసినవే. సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడు పెళ్లి చేసుకోవడం, కైకేయి శ్రీరాముణ్ణి అడవులకు పంపించేలా ఆడిన నాటకాలు కళ్లముందు మెదులుతూనే ఉంటాయి. అడవులకు వెళ్లిన సీతమ్మ తల్లికి ఎదురైన సంఘర్షణ, రావణుడి రూపంలో జరిగిన అల్లకల్లోలం, అంతిమంగా లంకను శ్రీరామచంద్రుడు విముక్తి కలిగించి సీతమ్మను వెంట తీసుకురావడం, రామరావణ యుద్ధంలో జరిగిన ఎన్నో ఘట్టాలు మంచి చెడుపై జరుగుతున్న పోరాటాలకు నిదర్శనంగా చూడాలి. సీతమ్మ తల్లి సాగించిన పోరాటం మన జీవితాల్లో మహిళామూర్తులు సాధిస్తున్న విజయాలుగా భావించాలి. ఏ నేరమూ చేయకుండా లక్ష్మణుడు అన్నకోసం చేసిన త్యాగాలు భూమిపై మనిషి ఉన్నంతకాలం చెప్పుకోవాల్సిందే. ఇక ఆయన కోసం నిద్రలోనే ఉన్న ఊర్మిళ ధీరోదత్తం ఒక్కొక్క పాత్ర ఒక్కోలా కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఇక అన్నకోసం భరతుడు ఏం చేశాడో వేరే చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా రామాయణ మహాకావ్యం మనకు ఎదురైనా, ఎదురవబోతున్న ఎన్నో అంశాలను పరిచయం చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక రామాయణం, ప్రతి వ్యవస్థలో ఒక రామాయణం మనకి కనిపిస్తోంది. కాలం మారుతోంది. సనాతనంపై అధునాతనం స్వారీ చెయ్యాలని ప్రయత్నిస్తున్నా సనాతనమే నిలుస్తుందని, సనాతనమే విజయం సాధిస్తుందని, సనాతనమే మనకు శ్రీరామరక్ష అని యుగయుగాలు రుజువవుతోంది. ప్రజల కోసమే, ప్రజల కొరకు, ప్రజలతోనే రాజకీయం చేస్తామని చెప్పుకుంటున్న నాయకులు ఆడుతున్న కపటంపై ధర్మమే విజయం సాధిస్తుంది. అంతిమంగా ఆనాడు చెడుపై మంచే గెలిచింది. కాని ప్రస్తుతం మన కళ్ల ముందు చెడు కూడా కొన్నిసార్లు విజయం సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇది తాత్కాలికమే. అంతిమ విజయం ముమ్మాటికీ ధర్మానిదే, సత్యానిదే.